Hello everyone, welcome to another episode of Cricket Freak. On this, we are going to be discussing Sunrisers Hyderabad versus Punjab Kings. I Congratulations think to the winner. I Well think deserved. SRS played a really fantastic cricket. I think వాళ్ళు క్లచ్ కొడుతు ఈ సీజన్ క్లచ్ కొట్టేది విధానం చాలా బాగుంది. I think they're definitely going to be top two, especially Klaasen ఆడుతుంది. Even though he got a chance, but వాడు ఆ ఛాన్స్ ని క్యాష్ ఇన్ చేసుకొని ఆడిన విధానం ఇస్ బ్రిలియంట్. ఐ థింక్ వాళ్ళ బౌలింగ్ కూడా చాలా వర్క్అవుట్ అవుతుంది సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఐపీఎల్. And ఐ and థింక్ దే విల్ and కంటిన్యూ and టు uh, స్ట్రీక్. 2026 is the new 2016 అని కూడా అంటున్నారు. So యా అదే బీసీసీఐ చూసి ఫైనల్స్ ని అహ్మదాబాద్ లో మార్చింది. సో yeah. హోప్ఫుల్లీ యా యాక్చువల్లీ అదొక్కటే 2016లో జరగలేదు. యాక్చువల్లీ బెంగళూరులోనే ఫైనల్స్ అనౌన్స్ చేస్తుంటే అసలు ఈ రోజు సక్సెస్ మీట్ అయ్యేది. యా బట్ ఎనీవే ఐ స్టిల్ థింక్ సన్ రైజర్స్ ఆర్ ప్లేయింగ్ వెరీ వెరీ గుడ్ క్రికెట్. వాస్ ప్రెటీ హ్యాపీ రైవల్ గేమ్లో. అంటే మరీ ఇట్లా రోడ్ వేసుకొని ఇద్దరు కొడతారు అనుకున్నా కానీ పర్లేదు. బౌలర్స్కి కొంచెం దేర్ వాస్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ అండ్ ప్యాట్ కమిన్స్ యూటిలైజ్ ఇట్ ఇఫ్ యూ వెల్. రిమెంబర్ నిన్న మనం అనుకున్నదే అయింది. ఏంటంటే లైక్ యాజ్ ద టోర్నమెంట్ అవును, ప్రోగ్రెసెస్ రోడ్ వేయడం అనేది కష్టం కూడా. వాళ్ళు రోడ్డే వేసారు. దెర్ వాజ్ నో గ్రాసే లేదని చెప్పి పాపం రవిశాస్త్రి అవును. మొత్తుకున్నాడు టాస్ లో. శ్రేయస్ కూడా చెప్పాడు. అవును. యా బట్ సి ఇంత డ్రైనెస్ తర్వాత దీనివల్ల డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు స్టాప్ ఎ లిటిల్ బిట్. సో ఇట్ అవును. గాట్ స్లోర్ ఇన్ ద బట్ ఐ సెకండ్ ఇన్నింగ్. థింక్ ప్యాట్ కమిన్స్ చేసిన ఫస్ట్ ఓవరు అండ్ వాడి కెప్టెన్సీ ప్రియాన్ చార్యని యూనో ప్రాపర్గా ప్లాన్ చేసి బ్లఫ్ చేసి అవుట్ చేయడం చూసా ఆ బాల్ నువ్వు. షార్ట్ బాల్ గా. యా కరెక్ట్. అంతకుముందు ఫీల్డింగ్ మొత్తం మార్చాడు యాజ్ ఇఫ్ హీస్ గోయింగ్ టు ఐ బౌల్ మీన్ ద దట్ అదర్ వాస్ ద బాల్ దట్ హేజల్వుడ్ బౌల్ టు హిమ్ ఇన్ ద ఫైనల్స్ ఆఫ్ 25. సో హౌ వుడ్ ఐ హ్యాండ్. నాట్ రిమెంబర్? Yeah. So when Chahal bowled really well, I just feel bad for him. Today is not his day అంతే. సపోర్ట్ దొరకలేదు. నాట్ దిస్ హిస్ డే సీజన్ కాదు. ఓన్లీ ఈజ్ నాట్ హిస్ సీజన్. ఎందుకంటే ఇందాక రికార్డ్ చూశాను దట్ దేర్ వర్ 9 డ్రాప్డ్ క్యాచెస్ దిస్ సీజన్ ఇన్ హిస్ బౌలింగ్. సో దట్స్ అ లాట్ మ్యాన్. సో లాస్ట్ ఇయర్ మ్యాచ్ లానే అనిపించింది డేజావ్ లాగా. మళ్ళీ అదే అరౌండ్ 240 స్కోరు మళ్ళీ చేంజ్ చేస్తారేమో బోరింగ్ గా అనుకున్నాం. బట్ కాస్త సన్ రైజ్ బౌలర్స్ ప్లేడ్ వెల్. ప్లేడ్ వెల్ మ్యాన్. యా అండ్ ఆల్సో గాట్ సెంచరీ. పంజాబ్ ఫీల్డింగ్ కాస్త వాళ్ళు చేయకపోయింటే లెస్ దాన్ 200 కి వాళ్ళు ష్యూర్లీ రిస్ట్రిక్ట్ ష్యూర్లీ చేసుకుంటే లెస్ దాన్ 200 ఉండేది. ఖచ్చితంగా టైట్ అయి ఉండేది మ్యాచ్. పంజాబ్ ఛాన్స్ ఉండేది. ఎస్పెషల్లీ జాంటీ రోడ్, శశాంక్ సింగ్ ప్లేడ్ వెల్. బట్ డోంట్ యూ ఆల్సో ఐ థింక్ ఫీల్ దట్ ఇప్పుడు లైక్ బావా నువ్వు చెప్పు అగైన్, వాడు మనుగాడు చెప్పింది. డోంట్ యూ థింక్ దట్ సన్ రైజర్స్ ఇస్ లైక్ ఈజీలీ గోయింగ్ టు టాప్ టు దిస్ టైమ్? ఐ థింక్ దే ఆర్ గోయింగ్ ఇన్ రైట్ వేర్. అంటే ద వే దే ఆర్ ప్లానింగ్ దేర్ టీమ్ కానీ బ్యాలెన్సింగ్ కానీ అంతా ఇట్స్ గుడ్. బట్ రైట్ టైంకి ఇప్పుడు బాగా ఆడుతున్నారు అనే టైంకి కలకత్తా లాంటి మ్యాచ్తో కొలాప్స్ అయిపోయి, సో ఇట్లా కాన్ఫిడెన్స్ వచ్చే టైంకి వాళ్ళే ఇట్లా కాన్ఫిడెన్స్ దించేస్తుంటారు అనమాట. నో 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 నేను అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే ఇందాక వాట్ ఐ థింక్ ఇస్ దట్ ఈ అప్రోచ్ లో ఆడేటప్పుడు యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ కొలాప్సెస్, రైట్? ఎందుకంటే మీరు నమ్మిందే బ్యాంగ్ బ్యాంగ్ వెళ్ళాలి, అందరం ఆడాలనుకున్నప్పుడు దేర్ విల్ బి కొలాప్సెస్. సో ఐ థింక్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద కల్చర్ దట్ దే ఆర్ బిల్డింగ్. 24 ఫైనల్స్ లో అయింది కూడా అదే, రైట్? 24 ఫైనల్స్ లో కూడా ఒకవేళ కొంచెం అటు ఇటు అయి ఉంటే దే కూడా ఆ మ్యాచ్ కూడా వాళ్ళు 250 కొట్టేవాళ్ళు. కరెక్ట్. సో మేక్ సెన్స్. yeah, I think okay, it's good for them and good on Ishan Kishan also today, the way he played after he got so many chances, but he actually like capitalized on that. And like I said, I think Sunrisers తప్పేం లేదు ఇందులో, పంజాబ్ చేసుకున్న పాపం అదంతే. సో యూ లూజ్ క్యాచెస్, యూ లూజ్ మ్యాచెస్ అంతే. సో Sunrisers ఏం చేస్తారు దానికి? దే గాట్ ది ఆపర్చునిటీస్, దే క్యాపిటలైజ్డ్ ఆన్ దట్. సో గుడ్ ఆన్ దెమ్ ఫర్ విన్నింగ్ దిస్ అండ్ కంగ్రాచులేషన్స్ టు Sunrisers Hyderabad. ఆల్సో ఐ ఫీల్ కూపర్ కొనలీ వాజ్ బ్యాటింగ్ చాలా బాగా ఆడుతుండే వాళ్ళు. షార్ట్ పికింగ్ కానీ గ్యాప్స్ పిక్ చేయడం, అంటే హీ వాజ్ క్లీన్లీ అబ్జర్వింగ్ బాల్. స్లో బాల్స్ వేసినప్పుడు ఆగి కొట్టడం కానీ, బికాస్ హీ గాట్ సెంచరీ ఇన్ 50 odd balls విచ్ ఇస్ వెరీ గుడ్. సో ఐ డోంట్ థింక్ హీ గాట్ ఎనీ లైఫ్స్. సో క్యాచ్లు డ్రాప్ అయ్యట్లే కూడా ఏం లేదు. ఇట్ వాస్ వెరీ క్లీన్ హిట్టింగ్. సో ఏదో గొడ్డు బాల్ బాధం కాకుండా క్లీన్ హిట్టింగ్, అండ్ ఐ ఫెల్ట్ రియలీ గుడ్ వాచింగ్ దట్ హిస్ బ్యాటింగ్. Yeah. What do you think is Sunrisers' biggest threat in the coming days?
They have 3 more games. They have CSK. They have Chennai. RCB. They have 4 more games actually. Okay. Three more. They don't have GT. Okay. GT, Chennai, RCB. Chennai Oh, RCB. GT, Chennai, and RCB. So, what do you think is going to be their biggest threat going forward? ఎవరికి చెన్నై opponent ఎందుకో కా? కొడుతుంది అనుకుంటున్నా. చెన్నై Chennai is going to be Yeah. tough one. Okay. వాళ్ళకున్న స్పిన్ అటాక్ కి వాళ్ళు కొంచెం స్పిన్ పిచ్ తయారు చేసుకుంటే గనక But don't you think Akil Hussain వీళ్ళిద్దరు చితక బాధగలరు అనిపించట్లేదా నీకు? అది పిచ్ బట్టి అండ్ ఆ రోజు ఏ పిచ్ ఉంటే ఏంట్రా పవర్ ప్లేలో ఏం స్పిన్ అవుతుంది? బాల్ కొంచెం పడ ఆగింది అనుకో, లైక్ ఇవాళ అభిషేక్ శర్మ పోయినట్టే బాల్ పైకి వెళ్తే దూరం వెళ్ళవు. Interesting, man. Interesting one. But ఆల్సో జీటీ మ్యాచ్ అహ్మదాబాద్ లో కదా. GT match Ahmedabad though, correct. But I think GT వాళ్ళు match కూడా depends on the toss, man. యా Yeah. లేకపోతే వాళ్ళు కూడా 160కే ప్యాక్ అవుతారు. ఎందుకంటే సన్ రైజర్స్ ఇస్ బౌలింగ్ ప్రెటీ వెల్ నౌ. సో ఐ థింక్ చూద్దాం సుదర్శన్ ఎలా ఆడతాడు ఆ మ్యాచ్ అదంతా. బట్ లెట్స్ టాక్ లిటిల్ బిట్ అబౌట్ పంజాబ్. పంజాబ్ వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయింది ఇప్పుడు. అండ్ దే ఆర్ ప్లేయింగ్ ఢిల్లీ, ముంబై, ఆర్సీబీ అండ్ ఎల్ఎస్జి. డూ యూ థింక్ దట్ వాళ్ళ టాప్ 2 కొంచెం డిఫికల్ట్ అవ్వబోతుంది అనిపిస్తుందా? They I have to don't win think so, 3 Ram. out of 4 to be in top 2. 2 is fine, I guess. To 17 No. points, no? 17 తోటి Easy. వెళ్ళలేరుగా. 18 ఇద్దరు వస్తారు, డెఫినెట్గా వస్తారు. If they are going to 17 and if 18 వాళ్ళు they ఇద్దరు win- ఉంటారు అంటున్నాను నేను. అవునా? 100% 18 వాళ్ళు ఇద్దరు ఉంటారు. Because let's say because RCB is also playing Punjab is Correct. also playing the other team, మన Gujarat. and RCB is playing No, no, no. Sunrisers. Punjab is not playing Gujarat. They are playing Delhi, Mumbai, RCB and LSG. అదే. So, Okay, so they are playing RCB also. RCB. At the same time, Sunrisers is also playing RCB. Gujarat is playing Sunrisers. So అందరూ అన్నీ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ 18 విల్ బి రిక్వైర్డ్. ఇదేమో అనుకుంటున్నాను నేను 17th అవ్వలేరేమో అనుకుంటున్నా. Okay. సో టాప్ 2 డోంట్ యూ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి లిటిల్ డిఫికల్ట్? Then difficult, definitely. 3 out of 4 గెలవాలి. సో ఇప్పుడు ఉన్న ఫామ్ లో I don't think they can achieve that. And they are also getting into an unknown territory. ధర్మశాలకు అక్కడ ఎట్లా ఉంటాయి పిచ్చెస్ అదంతా తెలియదు. ఇంట్రెస్టింగ్. ఓకే, మూవింగ్ ఆన్ టు టుమారోస్ గేమ్. వాట్ ఆర్ యువర్ ప్రిడిక్షన్స్? ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జి. ఎల్ఎస్జి అనే ఫీలింగ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు పోగొట్టుకోవడానికి ఏం లేదు, నథింగ్ టు లూజ్ కాబట్టి వాళ్ళు కొంచెం భయంగా కనిపిస్తున్నారు. అండ్ వాళ్ళ బౌలింగ్ అంటే అదే రేపటి లక్నో పిచ్ మీద మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక ఇంక అంతే పని. నైస్. అండ్ యువర్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్? జకబ్ బెత్తల్ ఆడాలి కాస్త ఓపెనింగ్ లో. ఓకే, ఇంకొకడు హోల్ ఎల్ఎస్జి బౌలర్స్ ఒక్కడు అని లేదు, సో హోల్ ఎల్ఎస్జి బౌలింగ్. ఓకే, మను నువ్వురా? Yeah, I think it's definitely going to be a 160, 170 pitch. నా ఆలోచన అయితే. సో ఐ థింక్ సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళు గెలుస్తారు కాబట్టి. అండ్ ఐ ఆల్సో థింక్ లక్నో లక్నో బౌలింగ్ మోహసిన్ ఖాన్, మొహమ్మద్ షమి, రాతి వాళ్ళు వేసే బౌలింగ్ అండ్ కొంచెం ఆర్సీబీ చోక్ చేస్తుంది అనుకో లక్నో గెలుస్తుంది. సో ఐ థింక్ లక్నో ఇస్ గోయింగ్ టు విన్ టుమారో. అండ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్, ఫండమెంటలీ యు ఆర్ సేయింగ్ టాస్. యా టాస్. యా, సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళు గెలుస్తారు టుమారో, దట్స్ ఫర్ షూర్. అండ్ ఐ హోప్ విరాట్ కోహ్లీ ప్లేస్ ఇస్ న్యాచురల్ గేమ్. బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఊపుతాడు, సెకండ్ చేస్తే ఐ థింక్ కొంచెం కొడతాడు. బట్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు, యా, ఒకే ఓవర్లో 20 కొట్టాలి అట్లా ఏం ఉండదు అనుకుంటున్నా. అండ్ ఆర్సీబీ has won అండ్ all the games chasing this time కదా. Yeah, They lost 3 games. RR తో ఫస్ట్ బ్యాటింగ్, ఢిల్లీతో Delhi. ఫస్ట్ బ్యాటింగ్, గుజరాత్తో ఫస్ట్ బ్యాటింగ్. First batting. Oh, yeah. Yeah. నైస్. ఓకే, సో లక్నో. కూల్. నువ్వురా? I think RCB era. Definitely it's going to be RCB. అండ్ యువర్ Bowling pitch ప్లేయర్స్ టు వాచ్ అవుట్ అనుకుంటున్నాను. ఫర్? Yeah, formats Bhuvaneshwar Kumar definitely ఒకటి. I'm looking out for him. And on other note, it's Pant. పంత్ వల్లే ఆర్సీబీ గెలుస్తుందని నా ఫీలింగ్. లాస్ట్ టైం పంత్ అలానే అనుకుంటే పంత్ మొత్తం సీజన్ అంతా ఆడకుండా ఒక మ్యాచ్ 122 ఒక కొట్టాడు. మ్యాచ్ ఆడాడు.
మనం So, లైవ్ లో చూసాం కాబట్టి yeah. గెలిచారు అనుకో ఆ మ్యాచ్, బట్ స్టిల్ పత్ వాస్ ఈస్ మై మ్యాన్ టు వాచ్ టుమారో. I don't want to make a prediction, but I think my players to watch out for are Mohsin Khan and it said Rajat Patidar, because I feel like Rajat Patidar has to click tomorrow. Yeah, that's about the video today. See you all tomorrow, and please like, share, subscribe to the Cricket Freak. See you.